ఏ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది, ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లు ఏవి, ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేయని యూనిట్లను తిరిగి మరి అది ఆ స్థలాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కదా, ఆ రూల్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారా, ఏం చేశారని చెప్పేసి ఇట్లా నేను ఒక 8 ప్రశ్నలు పెడితే మీరు 3000 ఎకరాలు తీసుకున్నాం, కొత్త పార్కులు ఇట్లా చేస్తున్నాం అని చెప్పారు. గతంది నేను పెట్టిన ప్రశ్న మీరు పూర్తి స్థాయిలో లేదు అనేది నేను తెలియజేస్తున్నా గౌరవ మంత్రి వర్యులకు. మరి మీకు నేనైతే ఇచ్చిన ప్రశ్న నా చేతిలోనే ఉంది, మరి ఆ ప్రశ్నకు సమాధానం ఇదైతే కాదని నేను అంటున్నాను. అధ్యక్ష, మా డిపార్ట్మెంట్కు సంబంధించి వచ్చిన ప్రశ్నకు సంబంధించిన దాని ప్రకారం సమాధానం ఇచ్చాం అధ్యక్ష. గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను నేను, ఎందుకంటే యాజ్ ఎ లెజిస్లేచర్ మంత్రి కూడా మీరు ప్రశ్న అడుగుతా ఉన్న సందర్భంలో ఒక 10 అంశాలను దాంట్లో పెడితే మరి ఆ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్కు సంబంధించి కూడా వారు అన్నిటిని కూడా క్లబ్ చేసి సారాంశంగా 3-4 దానికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రక్రియలో ఎక్కడైనా మిస్ కావచ్చు. రెండో అంశం అయితే ఇంకో రీతిలో రండి, ప్రశ్నకు సమాధానం చెప్తాం. మాకు వచ్చిన మా డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రశ్న ఏ విధంగా వచ్చిందో దానికి సమాధానం ఇవ్వబడటం జరిగింది. సో 10 అంశాలను ఒకటే ప్రశ్నలో ఉండటం జరిగింది కావచ్చు, దాన్ని మేము కూడా పరిశీలన చేస్తాం. ఆ ప్రక్రియలో కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. మీరు మాకున్నంత సమాచారం మేరకు మీరు ఏదైనా ప్రశ్న అడిగితే తప్పకుండా సమాధానం చెప్తాం. ఇప్పుడు కూడా ఆ ప్రశ్నకు సంబంధించిన అంశాలు, ఎందుకంటే ఎన్ని పార్కులు ఉన్నాయి, ఆ పార్కులో ఎంతమంది ప్రొడక్షన్ తీస్తూ ఉన్నారు, ప్రొడక్షన్ ఎవరైతే తీయటం లేదో వారి సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సభ్యునికి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను అడిగిన ప్రశ్నలు మీరు అన్నట్టు మళ్ళీ తిరిగి ఒకే ప్రశ్నను 3 విశదీకరించి లేకుంటే కలిపి నేను చెప్పలేదు అధ్యక్ష. నేను ఒకే రకంగా ఒక్కొక్క ప్రశ్నను విడివిడిగానే అడిగిన ప్రశ్నలో ఏదైతే ఉందో అది తిరిగి రెండో ప్రశ్నలో రాలేదు. కావాలంటే నన్ను చదవమంటే నేను చదువుతా, లేదు మీ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ నేను చేసినా కాబట్టి మీ దగ్గర నా ప్రశ్న మీ దగ్గర ఉంటుంది. నేను దగ్గర 80 ప్రశ్నలు ఇచ్చినాం, అందులో నుంచి ఒకటి పెట్టారు, సంతోషం, కాదని అనట్లేదు. కానీ ఇది పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నది, మీకు అవసరం ఉన్నది, మీరు చేస్తున్నటువంటి కొత్త పనిని మాత్రమే చెప్పారు. నేను కొత్తది మొదటి ప్రశ్నగా అడిగాను, కానీ పాతవి ప్రతిదీ అడిగాం. టీజీఐఐసిలో ఉన్నటువంటి పార్కులు, అలాట్మెంట్ యూనిట్స్, ఇండస్ట్రియలిస్టులు, ఏది ప్రొడక్షను దాన్ని చేయని వాళ్ళు, అలాట్మెంట్ కాకుంటే అలాట్మెంట్ అయిన తర్వాత ప్రొడక్షన్ కాకుండా ఇండస్ట్రీ అలాగే ఉన్నా ఆ సిక్కైన ఆ ఇండస్ట్రీస్ వివరాలు వారిని తిరిగి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదా అనేది అడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అవన్నీ అడిగినాం. మీరు నాకు పంపిస్తామంటే సంతోషం, కాదని అనట్లేదు. కానీ ఒక అసెంబ్లీ వేదికగా, శాసనసభ వేదికగా ప్రజలు ప్రతి ఇండస్ట్రీని ఏమేం చేస్తున్నారు, తెలంగాణలో ఎలాంటి నిర్వహణ జరుగుతున్నది, మరి దీంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అలాట్మెంట్ అయిన తర్వాత ఏమన్నా మళ్ళీ చేయకుండా దాన్ని తిరిగి అమ్ముకోవడం లాంటిది ఏమైనా చేస్తున్నారా, ప్రొడక్షనే లేకుండా చేస్తున్నారా, ఏదైతే శాంక్షన్ ఇచ్చినో అది కాకుండా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో సమాధానం రావాలి. కాబట్టి నేను ప్రశ్న అడిగినాం. కానీ మీరేమన్నారు, 3500 ఎకరాలు కొత్తవి, సంతోషం. మీరు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను కూడా మీకు మద్దతు తెలుపుతా, కాదని అనట్లేదు. 3500 ఎకరాలు తీసుకోండి, అందులో అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది, పట్టాభూమి ఎంత ఉంది, అవన్నీ మీరు మాట్లాడడం నేను కూడా ఆబ్జెక్షన్ చేయట్లేదు అధ్యక్ష. దానికి సంతోషమే. కొత్త న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు, కొత్త వాళ్ళకి మీరు భవిష్యత్తు ఇస్తారు, సంతోషం. కానీ ప్రజల నుంచి సేకరించిన, రైతుల నుంచి సేకరించిన సెజులు పెట్టి పార్కులు తయారు చేసి ఆ డబ్బు ఇవాళ మళ్ళీ తిరిగి ఇండస్ట్రియలిస్ట్కు ఆ భూములు అంటగట్టిన తర్వాత ప్రొడక్షన్ చేయకుండా దాన్ని కొలాటరల్ పెట్టి దాని మీద లోన్లు తీసుకొని తిరిగి దాన్ని సిక్కు చేసి మళ్ళీ తిరిగి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది నా ప్రశ్న. లోతుగా మాట్లాడితే ఇవన్నీ ప్రశ్నలు.
మీరు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయి, ఏమేమి అలాట్ చేశారు అంటే సంఖ్య చెప్పండి. 3,000 అన్నారు. 10,000 పార్కులు ఉన్నాయి, 50,000 ఎకరాలు ఉన్నాయి, ఒక 5,000 యూనిట్లు ఇచ్చాము, అందులో 3,000 రన్ అవుతున్నాయి, 2 రన్ అవ్వట్లేదు. ఏదో ఒకటైతే మీరు చెప్పాలి కదా సమాధానం. అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగండి? అధ్యక్ష, పూర్తి సమాధానం కొరకు నేను వేచి ఉంటా. మరొకసారి ఉందాతనంగానే ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి మీరు ఇచ్చే సమాధానం కోసం నేను ఎదురు చూస్తుంటా. కానీ దానికి 300 రోజులు పట్టింది. ఈ 300 రోజులు మరొక 300 రోజులు ఎదురు చూసే ఓపిక లేదు. కాబట్టి మీరు తొందరగానే ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపలనే దానికి గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, చాలా సంతోషం. మేము కూడా అదే ప్రస్తావనలో ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఎక్కడైతే మొదటి నుంచి కూడా ఇండస్ట్రీ పాలసీ వచ్చిందో 30-40 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రాంతంలో అయితే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకొని భూములు కేటాయింపు చేయడం జరిగిందో, ఏ పర్పస్తోని భూములు మనము కేటాయింపు చేయడం జరిగిందో ఆ పర్పస్కు అనుగుణంగా అక్కడ యూనిట్స్ ఉంటున్నాయా లేదా, లేకుంటే ఇతర పర్పస్కు ఉపయోగిస్తూ ఉన్నారా? ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టు అసలు భూమి వారు ప్రొడక్షన్ పరంగా ఉపయోగిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారా లేదా దానిపైన కమిటీ వేయటం జరిగింది అధ్యక్ష. కమిటీ ఈరోజు అన్ని ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ఒకటే కాదు, కొన్ని సందర్భాల్లో మేము చూస్తూ ఉన్నాం, ఒక పర్పస్ గురించి తీసుకొని ఇంకో దానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భం. తప్పకుండా అన్ని తీర్లు కూడా అన్ని సమాచారం అందజేయటం జరుగుతుంది. గౌరవ సభ్యులు అడిగిన ప్రతి విషయం, ఏ పార్కుకు సంబంధించి ఫలానా పేరు పైన ఈరోజు అలాట్మెంట్ జరిగింది, ఆ పార్కులో ఫలానా కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ జరుగుతూ ఉందా లేదా, లేని పక్షంలో కూడా ప్రభుత్వం ఈరోజు తిరిగి మళ్ళా ఆధీనంలోకి తీసుకొని వేరే ఇతరులకు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటుంది అధ్యక్ష. పూర్తి సమాచారం గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది. వెంకటరామరెడ్డి గారు, క్లాజెస్ ఎక్కువ ఉండి ఉంటే ఎడిట్ చేసి ప్రశ్నను రూపొందించబడుతుంది. ఒకటే నిమిషం అధ్యక్ష, కమిటీని వేసామని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్పారు. కమిటీ సభ్యులు, కమిటీలో ఎవరెవరు ఉన్నారనేది ఒక్కసారి చెప్తే దాని మీద ఇంకెన్ని రోజులు ఎంక్వైరీ కమిటీ వేసి ఎన్ని రోజులు సమయం తీసుకున్నారు, ఏ సమయం లోపల ఎంక్వైరీకి ముగుస్తుంది, ఆ తర్వాత సమాధానం వస్తుంది అనేది కావాలి. మళ్ళీ తిరిగి చెప్తున్నా, కమిటీ సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఆ సభ్యులు ఎవరు, అది ఎన్ని రోజుల వరకు అది ముగిస్తారు అనేది. సార్ మంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు మా ఇండస్ట్రీస్ సంబంధించిన డైరెక్టర్ గారు మల్సూర్ గారి అధ్యక్షతన ఈడీ టీజీఐఏసీ సభ్యులుగా, అదేవిధంగా ఐఏసీకి సంబంధించిన మరొకరు సభ్యులుగా కమిటీని నియామకం చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూట్ చేయటం అక్టోబర్ మాసంలో చేయటం జరిగింది. ఈ క్రమేణా ఫిబ్రవరి మాసం వరకు పూర్తి స్థాయిలో సూక్ష్మంగా బ్రాడ్గా మీకు లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది. సూక్ష్మంగా ఈరోజు ప్రతి ఒక్క పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా సభ దృష్టికి తీసుకొస్తాం, గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 402, రాష్ట్రంలో పర్యాటనానికి ప్రోత్సాహం, యువజన అభివృద్ధి శాఖ, పర్యాటక మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. దేవాలయ ఆధ్యాత్మిక పర్యాటకం, ఎకో టూరిజం, ఆరోగ్య అండ్ వెల్నెస్ టూరిజంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ పర్యాటక విధానాన్ని 2025-30 సంవత్సరాలకు రూపొందించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. పాలసీ రూపకల్పన పూర్తయ్యే దశలో ఉంది అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం, హైదరాబాద్ దగ్గరలో ఏర్పాటు చేయాలనే